హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఐరా ఫుడ్ అండ్ ఫన్. ఈరోజు మనము ఎంతో హెల్దీ స్నాక్స్ రెసిపీ అయిన పెసరపప్పు చెక్కల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇందుకోసం 1 కప్ వరకు పెసరపప్పుని తీసుకొని దాన్ని బాగా వాష్ చేసి ఇలా 2 గంటల పాటు నానబెట్టుకోవాలండి. 2 గంటల తర్వాత ఇందులో నుంచి నీళ్ళు మొత్తం తీసేసి ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు నీళ్లు వేయకుండా ఈ పెసరపప్పును బాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పెసరపప్పును ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఇందులో ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్ వరకు బొంబాయి రవ్వని కూడా యాడ్ చేసుకుందాము. 1 స్పూన్ వాము అండి, టేస్ట్కి సరిపడ ఉప్పు, 2 స్పూన్స్ కారం అండి, 1/2 స్పూన్ పసుపు. ఇది కస్తూరి మేథి అండి, దీన్ని కూడా ఇలా క్రష్ చేసి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు హీట్ చేసి పెట్టుకున్న ఆయిల్ని కూడా యాడ్ చేసి కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 కప్ వరకు మైదా పిండిని కూడా ఇలా కొద్దిగా యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. చూడండి, మిగిలిన పిండిని కూడా యాడ్ చేసి కలుపుకుందాము. పిండి బాగా గట్టిగా ఉండి మీకు కలుపుకోవడానికి రాకుంటే ఒక 2 to 3 స్పూన్స్ వాటర్ వేసి పిండిని కలుపుకోండి. ఎక్కువ వాటర్ వేయవద్దండి, ఎందుకంటే ఇది తర్వాత సాఫ్ట్గా అయిపోతుంది పిండి మొత్తము. చూడండి, ఇలా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి ఒక 15 మినిట్స్ పాటు క్లోజ్ చేసి పక్కన పెట్టుకుందామండి. ఆయిల్ని హీట్కి పెట్టుకుందామండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఒక కప్పు తీసుకొని అందులో 4 స్పూన్స్ మైదా పిండి వేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఇలా పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఎక్కడ లంప్స్ లేకుండా ఇలా పేస్ట్ చేసుకోవాలండి. 15 మినిట్స్ తర్వాత మన పిండి చూడండి ఎంత బాగా సాఫ్ట్గా అయిందో. ఇప్పుడు ఈ పిండిని ఇలా కొద్దిగా తీసుకొని ఇలా ఉండల్లా చేసి మనం పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని చపాతీలాగా వత్తుకుందాము. ఎంత పల్చగా అయితే అంత పెద్దగా చేసుకోండి చపాతీ. చూడండి, ఈ విధంగా ఉండాలి థిక్నెస్ అనేది, పల్చగా. ఇప్పుడు దీనిపైన మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా అప్లై చేసుకుందామండి. ఇలా మొత్తం వేసేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొద్దిగా పిండిని చల్లుకుందామండి. పిండిని ఎక్కువ వేయవద్దండి, కొద్దిగానే చల్లుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని రోల్ చేసుకుందామండి. టైట్గా రోల్ చేసుకోవాలి. లూజ్గా రోల్ చేసుకుంటే మనకి పొరలుగా రాదండి. చూడండి, ఈ విధంగా పెసరపప్పు చెక్కలు అనేవి బాగా పొరలుగా వస్తాయండి. ఇప్పుడు దీన్ని మనం 1 ఇంచ్ వరకు ఇలా కట్ చేసుకుని చూడండి ఎంత బాగా లేయర్స్ చూడండి. ఇలా చేతితో వత్తుకోవాలి. ఒకసారి ప్రెస్ చేసి దాని తర్వాత చపాతీ కర్రతో ఇలా వత్తుకోవాలండి. థిక్నెస్ ఈ విధంగా ఉండాలి. ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకుందాము. మిగిలిన పిండిని కూడా అదే ప్రాసెస్ చేసి పక్కన పెట్టుకోవాలండి. చూడండి, ఇలా చేతితో పెట్టుకొని కూడా ప్రెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకుందామండి. ఆయిల్ని ఎక్కువ హీట్ చేయకూడదు, నార్మల్గానే హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం పెసరపప్పు చెక్కల్ని ఒకటొకటిగా యాడ్ చేసుకుందాము. మీ కడాయిలో ఎన్ని వీలైతే అన్ని వేసేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పప్పు చెక్కలను బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు మిగిలిన పప్పు చెక్కల్ని కూడా సెకండ్ బ్యాచ్ కింద ఫ్రై చేసుకుందామండి. అంతే అండి, మన పెసరపప్పు చెక్కలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఈ రెసిపీని తప్పక మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.